తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతోత్సవాన్ని పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరిపారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్లు పలికారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు సఖుమళ్ల గంగాధర్ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రానున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా గ్రామ స్వరాజ్యాన్ని కృషి చేస్తామని, సంక్షేమాన్ని పెద్దపెట్టేస్తామని, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి అభివృద్ధి శూన్యతను ఛేదించి రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తారని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక హితవు పలుకుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం రానున్న సందర్భంలో అందరూ కూడా ఉవ్వెత్తున ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని 1% కూడా ఉమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందించడానికి సుముఖంగా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా వర్మ గారి ద్వారాగా పరిపాలన సాగాలని ఆశిస్తూ నియోజకవర్గాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ద్వారాగా అటు చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా ఎన్టీఆర్ రామారావు గారు ఆశయ సాధన కృషి చేసే ఏకైక వ్యక్తి మన ఎస్వీఎస్ఎన్ వర్మ గారిని తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో కూడా 2024 నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో మరో స్వర్ణయుగం కొనసాగుతుంది. అది వర్మ గారి ద్వారా అభివృద్ధి చేపడతామని నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గ ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.